న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. బాంబేలో ఒక 500 నుంచి 1000 క్రోర్స్ వరకు ఉంటదంటే మేడం మీకు? ఆ! అంటే దానికి పైసల ప్రకారం అయితే ఉంటుంది. ఆ! రూపాయల ప్రకారం లేదు. ఓకే. పైసల ప్రకారం అయితే ఉంటుంది. అదే ల్యాండ్స్ అవి. అవి హ్మ్. ఏమీ లేదు. చాలా సింపుల్‌గా బతుకుతాం. హ్మ్. సుఖంగా బతుకుతాం. హ్మ్. చాలా ఆర్డినరీ. హ్మ్. మిడిల్ క్లాస్. వి ఆర్ జెన్యున్‌లీ మిడిల్ క్లాస్. సో అలా ఉన్నా గానీ ఇలా బతుకుతారు. కాదు. హ్మ్. అలా లేము మేము. నిజంగా సార్ చెప్తున్నా. పెద్ద ప్రొడ్యూసర్ కదా! కాదు, పెద్ద ప్రొడ్యూసర్ కాదు. 2 మీరు సినిమాలు మంచి తీసాడు. 2 సినిమాల్లోనూ డబ్బులు పోగొట్టుకున్నాడు. మీరు చాలా హీరోయిన్ గా చాలా సినిమాలు తీశారు హిందీలో. ఎక్కడండి? ఎక్కడ? ఆ మధ్య సీతామహాలక్ష్మిలో పల్లవి గారు నాతో పాటు చేశారు కదా, చాలా మంచి రోల్ చేస్తుంది ఆమె. చంద్రమోహన్ గారి కైండ్ ఆఫ్ చెల్లెలు కాదు, ఆ స్టేషన్ మాస్టర్ కూతురు అనమాట. చాలా మంచి రోల్. ఆమె అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ దగ్గర ఉన్నాయి ఇట్లా ఒక 200-300 కోట్ల స్థలాలు. సరే, ఆమె నన్ను అడిగింది, నువ్వు సీతామహాలక్ష్మిలో ఎంత తీసుకున్నావు అంది. నాకు 12,500 ఇచ్చారు వాళ్ళు. హ్మ్. అంత తక్కువ ఇచ్చారా? నాకు డబ్బులు అడగడం కూడా చేత కాదు. ఇంత సీతా డబ్బులు మహాలక్ష్మి హీరోయిన్ కి 12,500 ఇచ్చారు. ఆ! ఆ అమ్మాయికి సెకండరీ రోల్ చేస్తున్న అమ్మాయికి 30,000 ఇచ్చారు. ఓకే. సో దాట్స్ ద వే ఐ హ్యావ్ బీన్. నాకు మొట్టమొదటి హిందీ సినిమాలో 10,000 వచ్చింది. సూపర్ హిట్. సూపర్ హిట్ అంటే ఇంకా మనం సీతామహాలక్ష్మి దాని ముందు అంత హిట్ కాదు. అంటే ఒక 20-30 థియేటర్లో మార్నింగ్ షోస్లో 60 వీక్స్, కనీసం ఒక 25 థియేటర్లో 25 వీక్స్, ఆ రకంగా ఆడిన సినిమా అది. ఓకే. 35 లక్షలతో తీసిన సినిమా కొంచెం 2-3 కోట్లు ఆ టైంలో సంపాదించింది. ఓకే. ఆ టైం హిందీలో ఎక్కువ ఉంటది కదా, రెమ్యునరేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి హీరోకి హీరోయిన్స్ కి. కొత్త అమ్మాయి అండ్ దే ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రిన్సెస్. ఓకే. అసలు నేను కాలు కింద పెట్టకూడదు, అలా చూసేవాళ్ళు నన్ను చాలా అద్భుతంగా. ఆ రకమైన ట్రీట్మెంట్ నాకు ఎక్కడ దొరకలేదు. ఓకే. వాళ్ళు అంత బాగా చూసుకునేవాడు, కానీ డబ్బులు ఇవ్వరు. ఓకే. బట్ దట్స్ ఓకే. మనకి డబ్బులు ఎందుకు అవసరం? ఆ మనుషులు అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత బాగా మనం చూసుకుంటున్నప్పుడు డబ్బులు అవసరమా మనకి? సో ఆ రకంగా చేశాను. రెండో సినిమా సునైనా, దానికి 15,000. మేరా రక్షక్ చేశాను, దానికి 30,000 ఇచ్చారు. బట్ ఐ హేటెడ్ దట్ ఫిల్మ్. ఐ హేటెడ్ ద షూటింగ్. వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ఎట్లా బిహేవ్ చేస్తుండేవాళ్ళు, అంత ఓవర్ ప్రొఫెషనలిజం. 7 o'clock రెడీ, ఓకే సీ యూ. ఎంత బ్రుస్క్ బిహేవియరు. బట్ ఐడ్ రాదర్ వర్క్ విత్ పీపుల్ హూ ఆర్ లైక్ సచ్ జెన్యున్, లవ్లీ, నైస్. అంత మంచి మనుషులు ఉంటే వాళ్ళతో పని చేయాలి, కానీ డబ్బు ఎక్కువ వస్తుంది ఎవరితో పాటు వాళ్ళతో మనం పని చేయలేం కదా. ఎవరు మీకు బాగా హిందీలో నచ్చిన హీరో మీరు వర్క్ చేసిన వాళ్ళు? నచ్చిన హీరో అంటే ఎవరు చెప్పాలండి? హీరో అంటే నాకు రాజ్ కిరణ్. ఐ రియల్లీ లైక్ హిమ్. ఐ డోంట్ నో ఇఫ్ హీ ఈస్ స్టిల్ దేర్. ఐ డోంట్ నో ఎనీథింగ్. జితేందర్ వాజ్ మచ్ సీనియర్. అంత పెద్ద హీరో కదా ఆయన. బట్ హీ వాజ్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ. చాలా నా పేరు చెప్తే ఇంకా ఆయన అబ్బాయి ఈ అమ్మాయి ఎందుకు అనే మాట లేదు. ఇంకా అంత ఇదిగా చేసేవాడు. మొట్టమొదటి నుంచి నా మొట్టమొదటి స్క్రీన్ టెస్టే ఆయన ఎదురుకుండా జరిగింది. ఓకే. ఆ స్క్రీన్ టెస్ట్ వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టేశారు. రాజశ్రీ వాళ్ళు తీస్తున్నారు అనమాట. 10 నిమిషాలు స్క్రీన్ టెస్ట్. అది చేస్తే ఆ స్క్రీన్ టెస్ట్ కాదు, యాక్చువల్గా మేకప్ టెస్ట్. సరే, అది చేస్తే వాళ్ళు ఒక 10 నిమిషాలు మొత్తం రీల్ అంతా పెట్టేసి నువ్వు ఇన్ని ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తే అది చేసుకో. నువ్వు బండి ఇచ్చారు, ఆ బండి చుట్టూ తిరుగుతూ దాని మీద ఎక్కి దిగి ఏంటో చేయాలన్నమాట. కాకపోతే ఇంగ్లీష్లో ఇచ్చారు గొడవ లేకుండా. ఓకే. కాబట్టి మనం చేసేసాం. 10 నిమిషాలు నోటుకొచ్చిన మాట్లాడేసి చేసేసాం. అది చేయగానే వీళ్ళంతా చప్పట్లు కొట్టడం మొదలెట్టారు. ఈ జితేందర్ గారు వీళ్ళంతా. అప్పటికి నేను ఆయనతో పని చేయట్లేదు కదా, నా మొట్టమొదటిది. నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ ఆయన రీనారాయ్ గారు నా దగ్గరికి వచ్చి, ఇంత కాన్ఫిడెంట్గా చేసిన వాళ్ళు మేము త్వరగా చూడలేదన్నారు. సో ఐ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ నేచర్ అక్కడ. ఓకే. బాలీవుడ్ లో. ఇక్కడేమో నా కళ్ళకి యాక్సిడెంట్ జరిగితే నాకు బాగా తెలిసిన వాళ్ళే, మొహానికి ఉండేదే కళ్ళు, అయ్యపోతే ఇంకెంత అమ్మాయి ఎందుకు మనకు వస్తుంది. డైరెక్టర్సా హీరోసా? డైరెక్టర్స్. హీరోస్ తో నాకు ఎవరికి పరిచయం ఎవరు లేదు. అస్సలు లేదా మీకు?
అప్పుడున్న హీరోస్ తో. చంద్రమోహన్ గారితో కూడా ఆ టైంలో పనిచేసా. ఆ తర్వాత కూడా కొంచెం మాకు పరిచయం ఎట్లా పెరిగిందంటే, ఆ ఎదురుగుండానే మా అక్క వాళ్ళు ఇల్లు స్థలం అది కొనుక్కున్నారు ఓకే. మద్రాసులో ఆ టైంలో. ఉమ్. వాళ్ళ భార్యతో బాగా ఫ్రెండ్షిప్ అవడం, ఉమ్. మా అక్క కూతురు బాగా చిన్నది, ఉమ్. వాళ్ళు ఒక రకంగా వాళ్ళ ఇంట్లోనే వెళ్ళిపోతుండేది. ఉమ్. ఈ రకంగా పరిచయాలు పెరిగాయి. అది ఉమ్. తప్పితే నాకు డెఫినెట్ గా ఐ వుడ్ హావ్ లవ్డ్ వర్కింగ్ విత్ శోభన్ బాబు గారు. ఉమ్. నాగేశ్వరరావు గారు అంటే మేము పెద్ద ఫ్యాన్స్ నాగేశ్వరరావు గారికి. సజెషన్స్ ఇస్తుంటారా మీకు కూడా? చంద్రమోహన్ గారు వచ్చినవి ల్యాండ్స్ మీద ఇట్లా ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే ఇండస్ట్రీలో, సౌత్ ఇండస్ట్రీలో శోభన్ పాపం బాబు గారు, అన్ని నెక్స్ట్ పోగొట్టుకున్నారు. మురళీమోహన్ గారు, నెక్స్ట్ అన్ని చంద్రమోహన్ గారు అని చెప్తుంటారు. ఏం మిగలలేదు ఆయనకి. ఆ. ఏం మిగలలేదు. వాళ్ళ ఫ్యామిలీతో ఇప్పటికీ నాకు బాగా మంచి క్లోజ్ కనెక్షన్ ఉంది. ఆయన ఏం మిగిల్చుకోలేకపోయారు ఎవరు? చంద్రమోహన్ గారు. అవునా? ఆ స్థలాలు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా దాన్ని తీసేసుకున్నారు, కబ్జా చేశారా? చేసేసారు. ఆ. ఈయన ఒక్కడే ఉండేవాడు. ఆడపిల్ల ఒక ఆమె అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది, ఒక అమ్మాయి ఏమో తన ఆయుర్వేదిక్ డాక్టర్ అయింది కదా. ఇంకా వీళ్ళంతా ఇంకా ఉన్నదే చాలని ఉన్నది జాగ్రత్త చూసుకున్నారు. ఓకే. అంటే కొడంబాకం ఆ రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద ఆ స్థలాలన్నీ అవన్నీ బాగానే ఉన్నాయి. అగ్రికల్చర్ స్థలాలు చాలా కొన్నాడు ఆయన, ఓకే. అవన్నీ పోయాయి. ఓకే. అంటే చూసుకునే వాళ్ళు లేక, చూసుకునేవాళ్ళు ప్రాపర్ గా ఎక్కడ ఉంది పైగా right అది place. ఆ లోకల్ తమిళ్ వాళ్ళు ఉంటారు కదా, ప్రతి చోట లోకల్ ల్యాండ్ మాఫియా ఉంటుంది. అవును. ఆ ల్యాండ్ మాఫియా దాంతో ఆయన తట్టుకోలేకపోయారు, సో కబ్జా అయిపోయినాయి అన్ని. కబ్జా అయిపోయారు. ఓకే. బట్ ఆయన అట్లాంటిది ఏమీ లేదు. ఒక్కటే నన్ను నిజం చేశాక ఒక మాట అన్నాడు, ఏమంటే అది ఒక టిపికల్ ఏదో ఉంది కదా, ముక్కు మీద ఈగ వాగని కదా, అంటే కాకి వాగని ఏదో ఉంది కదా అంటారు. అంటే అంత మరీ కోపిస్ట్ మనిషి అన్నట్టు ఏదో ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఓకే. నువ్వు అసలు ఎలా చేయగలిగావు ఆ సినిమాలు, ఎలా చేయగలిగావు ఆ సినిమాలు అన్నాడు ఆయన. అంటే లేదండి ఆ గొడవ ఏం అవ్వలేదు, తేజ గారు నన్ను ఏమనలేదు, నేను తేజ గారిని ఏమనలేదు, శుభ్రంగా ఏ గొడవలు ఎక్కడ చేసుకున్నాము. సో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.